గంట ఉండవచ్చు, నువ్వు ఇప్పుడే వచ్చి ఉండు 5 నిమిషాలు ఉండి అయిపోతుంది. నమస్కారం. నమస్కారం పాత్రికేయ మిత్రులకు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్లో ప్రజాపాలన వచ్చింది, ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. వస్తూనే ఈ యొక్క దొరల గడి ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాని కంచాలు బద్దలు కొట్టి మరి దాన్ని ప్రజాభవన్గా మార్చి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినాం. ప్రజావాణిని పెట్టినాం. 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. అదే కాకుండా అంటే ప్రజాస్వామ్య విలువలను నమ్మి అదే కాకుండా అన్ని 6 గ్యారంటీలు ఇవన్నీ అమలు కూడా చేసుకుంటూ పోతూ ఈరోజు అసెంబ్లీ కూడా ఎక్కువ సమయం ఇద్దాం, ఎక్కువ రోజులు నడుపుదాం, అపోజిషన్ కూడా మాట్లాడడానికి హక్కు ఇద్దాం, ఎక్కువ రోజులు మాట్లాడాలి అనే ఆలోచనతోటి మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నమ్ముతున్నది. అందులో భాగంగానే మీరు చూడండి, గత 5-10 ఏళ్ల నుంచి సంవత్సరంలో ఎన్ని రోజులు నడిపేది అసెంబ్లీ? ఎన్ని రోజులు నడిపేది? ఓ 10 రోజులు 12 రోజులు నడిపేది. ఇప్పుడు చెప్తా ఉన్నాము, వచ్చి 6-7 నెలలు కాలే, ఇప్పటికే 15 రోజులు 3 సెషన్లు అసెంబ్లీ నడిచిందంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం నిలబెట్టుకుంటున్నాం, ఏ విధంగా అసెంబ్లీలో కూడా అది పాటిస్తున్నాం. మాట్లాడటానికి అపోజిషన్ వాళ్లకు వాళ్ళకి హక్కు కల్పిస్తున్నాం, వాళ్ళకు మర్యాద ఇస్తున్నాం. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నాడు ఏ విధంగా జరిగింది అసెంబ్లీ? నాడు ఇదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ గారిని, ఓ దళిత నాయకుడిని అడ్డగోలుగా వాళ్ళను బయట గెంటేసి సస్పెండ్ చేసిండ్రు. 11 నెలలు సస్పెండ్ చేసిండ్రు. అదే అట్లనే ఈటల రాజేందర్ గారిని నాడు ఆ రోజు మళ్ళీ ఆయన ఎప్పుడన్నా మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడనీయలే, మార్షల్స్ పెట్టి బయటకు గంటేసిండ్రు. ఈరోజు మేము చేయలేము. అది మేము ఎందుకు మీకు విలువిస్తున్నాం? ఈరోజు మీకు గౌరవం ఇస్తున్నాం, మర్యాద ఇస్తున్నాం. ఎక్కువ రోజులు సెషన్ పెట్టి మరి మీ అందరి గలం తెలంగాణ సమాజానికి వినపడేలా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కటి మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు గత 10 ఏళ్ల పాలన మీది, తప్పులు చేసింది మీరు. ఈ తప్పులను చూసే ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని ఇంటికి పంపించింది. మీ పాలనను దించిందే. ఈరోజు కాంగ్రెస్ తోటి ఏదైనా అవుతుంది, సాధ్యమవుతుందని కాంగ్రెస్ని తీసుకొస్తే ఈరోజు మా పాలన మొదలైందే. ఇప్పుడు అసెంబ్లీ అయ్యి ఎలక్షన్స్ అయ్యి మరి ప్రభుత్వానికి వచ్చినాం. ఒక 2-3 నెలలు పనిచేయగానే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. కోడ్ ఉండే, మళ్ళీ 15 రోజుల గ్యాప్, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. సమయం ఏం జరగలే. మేము అయినా కూడా ఇన్ని గ్యారంటీలు అమలు చేసుకుంటా పోతా ఉంటే ఈరోజు మరి నిన్న అసెంబ్లీ చూస్తుంటే అయితే నాకైతే ఇది అస్సలు కరెక్ట్ అనిపించలే. మొన్న జగదీష్ రెడ్డి గారు పవర్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంతకుముందు మాజీ పవర్ మినిస్టర్ గారు, ఎలక్ట్రికల్ మినిస్టర్, విద్యుత్ మంత్రి యాదాద్రి భద్రాద్రి మీద అన్ని దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అన్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. అడ్డగోలు కమిషన్లు కొట్టినరు. మరి దాని మీద ఒట్టొత్తి మాటలు మాట్లాడి మభ్యపెట్టే కార్యక్రమం అంటే వాళ్ళకి ఇచ్చే సమయాన్ని ఆ విధంగా వృధా చేస్తున్నారు. నిన్న గంగుల కమలాకర్ గారు ఈరోజు ఓట్ల కొనుగోలు మీద అడ్డగోలు మాటలు మాట్లాడి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఓట్లు కొని గత 5-10 ఏళ్లకెళ్ళి ఓట్లు కొనుగోలు చేసి గోడౌన్లలో, మిల్లులలో పెడితే మళ్ళీ ఆ సివిల్ సప్లైస్ వాళ్ళు కొని ఆ యొక్క స్టాక్స్ చూద్దామని పోతే ఆ స్టాక్స్ లేవు. ఓట్ల కొనుగోలు మొత్తం మరి ఓట్లు ఎక్కడ పోయినాయి అంటే ఓట్లు లేవు. ఓట్లు పందికొక్కుల్లాగా టీఆర్ఎస్ నాయకులు మరి యొక్క మిల్లర్లు, గంగుల కమలాకర్ గారు వాళ్ళంతా కూడా పందుకొక్కుల్లాగా మెక్కినరు తప్పితే ఓట్లు ఎక్కడ పోయినాయి? మరి పెద్ద స్కామ్ అది. దాని మీద మేము ఎంక్వైరీ కోరాలి, వాళ్ళని కోరాలి, ఎంక్వైరీ పెట్టాలి. మేము సమయం ఇస్తున్నాము, పాలన చేసుకుంటూ పోదాం, అపోజిషన్ కూడా బతకనిద్దామని చూస్తే వీళ్ళ మాటలు పిచ్చి ప్రేలాపలు. నిన్న గంగుల కమలాకర్ ఉల్టా దొంగ అన్నట్టు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఇదైతే మాకు అర్థం కాలేదు. ఇది మాకు సమయం కొంత ఇచ్చి పనులు కరెక్ట్గా పోనప్పుడు ఆ రోజు మమ్మల్ని ప్రశ్నించాలి. ఇది తప్పుడు కాగితం నడుస్తుంది. నిన్న కేటీఆర్ గారు అదే మాట్లాడతారు. మరి వీళ్ళందరి ఆలోచనలు కూడా పద్ధతి కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకోవాలి. ఈరోజు కూడా మరి సబితమ్మ కానీ, సునీతమ్మని కానీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టింది. వాళ్ళు ఎమ్మెల్యేలను చేసినాం, మంత్రులను చేసినాం.
నాడు రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళని గౌరవించినరు, చేవెళ్ళ చెల్లెమ్మని చెప్పినరు. ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్న సందర్భంగా అక్కలు అని మాట్లాడిరు తప్పితే ఏ ఒక్క పేరు కూడా దిగలేదు. ఏ ఒక్కరిని అవమానించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా నాయకులకు లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మేము మహిళల పక్షపాతిగా మేము మాట్లాడుతూ ఉంటే ఈరోజు అడ్డగోలు ప్రేలాపాలు చేస్తూ మేము సభ ఎక్కువ రోజులు పెట్టి ఎక్కువ సమయం అపోజిషన్కి ఇస్తే వాళ్ళు తెలంగాణ సమాజాన్ని మభ్యపెడుతుండ్రు, మిమ్మల్ని ఇంటికి పంపించిండ్రు, మీరు తప్పుడు కార్యక్రమాలు చేశారని. మరి ఈరోజు అట్లా చేసిండ్రు. పార్లమెంట్లో కూడా గుండు సిన్న వచ్చింది. ఈరోజు మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా పోతారేమో, మేము గట్టిగా మాట్లాడకపోతా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల్లో కూడా ఏమైనా సాధిస్తామని అనుకుంటారు కానీ